వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను బీట్రూట్ హెయిర్ హెన్నా ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని అప్లై చేసుకోవడం వల్ల వీక్లీ ఒక 15 డేస్కి వన్స్ అలా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది. తర్వాత సెల్ఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, దీని బెనిఫిట్స్ ఏంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నుపూర్ అనే హెన్నా బ్రాండ్ తీసుకున్నానండి. దీని ప్రైస్ వచ్చి 200 రూపీస్. సో ఈ ప్యాకెట్ వెనకాల మీకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ హౌ టు యూజ్ ఫర్ హెయిర్ అండ్ హ్యాండ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ దీని ఇంగ్రీడియంట్స్ మొత్తం మెన్షన్ చేసి ఉంటారు. జస్ట్ నార్మల్గా లీఫ్ పౌడర్తో న్యాచురల్గా చేసిన హెన్నా పౌడర్ అండి. ఇది 200 రూపీస్ పడుతుంది అన్నమాట. ఈజీగా ఒక 3 months అయితే వచ్చేస్తుంది. తర్వాత డికాక్షన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బీట్రూట్ ఒక హాఫ్ స్లైస్ అండ్ టీ ఆర్ కాఫీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. కర్డ్ తీసి పెట్టుకోండి అండ్ హెన్నా పౌడర్ తీసి పక్కన పెట్టుకోండి. ఇవి అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫర్ హెయిర్ ప్యాక్. తర్వాత ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ఒక స్టీల్ బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా సరిపడా వాటర్ వేసుకోండి. సపోజ్ 2 cups ఆఫ్ హెన్నాకి 1 cup ఆఫ్ వాటర్ కావాలన్నమాట. సో ఇక్కడ నేను 1 cup ఆఫ్ హెన్నా తీసుకుంటున్నాను కాబట్టి 1 cup ఆఫ్ వాటర్ వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా బీట్రూట్ పీసెస్ వేసుకోండి కట్ చేసుకొని. సో అవి ఒక 5 minutes బాగా బాయిల్ చేయాలన్నమాట. సో దాని కలర్ అంతా మనకి వాటర్లో వస్తుంది. సో 5 minutes అయిన తర్వాత ఆ పీసెస్ పక్కకు తీసేసి దాంట్లో కొద్దిగా టీ పౌడర్ వేసుకోండి. కాఫీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఏదైనా ఏ బ్రాండ్ అయినా పర్లేదండి. ఇదే బ్రాండ్ అని ఏమి ఉండదు. సో ఇవి వేసుకున్న తర్వాత లో సిమ్లో ఒక 5 minutes బాగా బాయిల్ చేయాలి. సో దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్కి న్యాచురల్ గ్రే హెయిర్ అనేది బ్రౌన్గా మారి స్లోగా బ్లాక్గా టర్న్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా హెన్నాకి మెయిన్ ఇదే అండి డికాక్షన్. ఇది బాగా రెడీ చేసుకుంటే హెయిర్ కూడా అంత న్యాచురల్ కలర్ అనేది వస్తుంది. సో 5 minutes తర్వాత బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని చల్లార్చి దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కొద్దిగా మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు మీరు హెన్నా పౌడర్ తీసుకోవాలి. సపోజ్ మీడియం హెయిర్కి అయితే ఒక 1 cup అయితే సరిపోతుంది. లాంగ్ హెయిర్ అయితే ఒక 2 or 3 cups అయితే పడుతుంది అన్నమాట హెన్నా పౌడర్. సో ఇక్కడ నేనైతే ఒక 1 cup అలా తీసుకుంటున్నాను. నాది షార్ట్ కాదు, మీడియం హెయిర్ మాట. సో నాకైతే సరిపోతుంది. మీరు ఒకవేళ మొత్తం టిప్స్కి అన్ని రూట్స్కి మొత్తం స్కాల్ప్కి అంతా అప్లై చేసే పని అయితే ఇంకొద్దిగా వేసుకోండి. ఈ విధంగా మొత్తం హెన్నా తీసుకొని మీరు దీంట్లో ఇంట్లో మీరు ఫ్రెష్గా ఫర్మెంట్ చేసిన కర్డ్ ఉంటుంది కదా, సో అది వేసుకోవాలన్నమాట. యోగర్ట్ అయినా వేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఎగ్ వైట్ కానీ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే ఎగ్ వేసుకోనండి. సో ఈ విధంగా కర్డ్ వేసి లైట్గా కలుపుకోండి. తర్వాత చల్లార్చి పెట్టుకున్న స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న డికాక్షన్ వాటర్ అనేది దీంట్లో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఈ వాటర్ కానీ సరిపోకపోతే మీరు న్యాచురల్గా వాటర్ కానీ యాడ్ చేసుకునైనా మిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, అది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే లంప్స్ లేకోకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో నీట్గా మీరు మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా బాగా లంప్స్ లేకోకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఒక 5 minutes ఒకే డైరెక్షన్లో మాట, ఎయిదర్ రైట్ ఆర్ లెఫ్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రీజీ హెయిర్ కానీ ఉంటే ఏదైనా ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ కానీ ఒక 2 or 3 drops అయినా వేసుకుంటే మీకు ఫ్రిజీనెస్ అంటే హెయిర్ వాష్ చేసుకున్నాక ఫ్రిజీ లేకోకుండా ఉంటుంది. సో ఇక్కడ నాకు కొద్దిగా కర్లీ హెయిర్ కాబట్టి నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఆలివ్ ఆయిల్ వాడతాను కాబట్టి నేను ఒక 4 drops అలా వేసుకుంటున్నాను అనమాట. ఇది మీకు ఆప్షనల్, కంపల్సరీ అని కాదు. బట్ సిల్కీ స్మూత్ ఎఫెక్ట్ అనేది మీ హెయిర్కి వస్తుంది. సో ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు అంత రిజల్ట్ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ ఈ బౌల్ మీ దగ్గర ఐరన్ కడాయి కానీ ఆర్ కాపర్ ప్లేట్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో హెన్నా మొత్తం మిక్స్ చేసి మొత్తం ఒక నైట్ అంతా వదిలేస్తే న్యాచురల్ డై అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఐరన్ ఆర్ కాపర్ యూస్ చేస్తే ఇంకా బాగా మీకు డై అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ మార్నింగ్ చూస్తే ఈ విధంగా మొత్తం మనకి హెయిర్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ బాగా వచ్చేసింది కలర్ కూడా. సో దీన్ని ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తాను. దీన్ని 15 daysకి ఒకసారి పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది సిల్కీ స్మూత్గా ఉండి డాండ్రఫ్ అండ్ హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ పోతుందండి. గ్రే హెయిర్తో వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు హెయిర్ డైస్ ఎక్కువ కలర్ వేస్తుంటారు కదా, దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. సో అలా కాకోకుండా ఇలా న్యాచురల్గా మీరు హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా పోను అది కవర్ అయిపోతుంది. సో హెన్నా అప్లై చేసుకోవడానికి మీకు ఒక
టెయిల్ కోమ్ కావాల్సి వస్తుంది. సో ఇది మీకు టోనీ అండ్ గాయ్ కంపెనీ తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో కానీ మీకు లోకల్ ఎక్కడైనా బ్యూటీ పార్లర్ షాప్స్లో అమ్ముతారు. సో తీసుకోండి, 100 రూపీస్ అలా పడుతుంది. తర్వాతే ఎలా అప్లై చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మీ హెయిర్ అంతా డీటాంగిల్ చేసుకోవాలన్నమాట. చిక్ అంతా తీసేసి నీట్గా కోమ్ చేసుకోవాలన్నమాట పార్టీషన్స్. తర్వాత మిడిల్ పార్టీషన్ తీసుకోవాలండి. పాపిడి అంటారు కదా, మధ్యలో పాపిడి తీసుకోవాలి. మొత్తం చిక్ అంతా నీట్గా తీసేసిన తర్వాత ఆ కోమ్తో మిడిల్ పార్టీషన్ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఇట్లా టాప్ ఆఫ్ ద హెయిర్ అనేది మీరు సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద హెయిర్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకొని దాన్ని ఒక అంటే ఆపోజిట్ ఇదర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోవాల్సి వస్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు మీరు క్లాక్ వైజ్ కానీ చుట్టారనుకోండి, హెయిర్ రైట్ సైడ్ చుట్టారు, తర్వాత నెక్స్ట్ డే అప్లై చేసే హెయిర్కి మీరు లెఫ్ట్ సైడ్ చుట్టాలన్నమాట. సో రివర్స్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటా పోతే ఈజీగా ఒక 5 మినిట్స్లో మీరు హెయిర్ అనేది మీకు ఈజీగా ప్యాక్ అనేది హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తం పార్టీషన్స్ తీసుకుంటూ స్లోగా నిదానంగా మొత్తం చుట్టుకుంటా రండి. అట్లా ఈజీగా చేసుకుంటా పోతే ప్రతి ఒక్క రూట్ అనేది మీకు స్కాల్ప్కి మీకు హెయిర్ అనేది బాగా హెన్నా ప్యాక్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. హెయిర్ అనేది కూడా బాగా గ్రో అవుతుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరి సహాయం అవసరం లేకోకుండా సెల్ఫ్గా మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇది మినిమం ఒక 3 అవర్స్ అయితే ప్యాక్ అనేది మీరు ఉంచాలండి. బాగా రిజల్ట్ ఉంటుందన్నమాట. సో తర్వాత ఏం చేయాలి అని అంటే, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 3 అవర్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఆ రోజు వరకు షాంపూ వేయొద్దు. బాగా మార్నింగ్ హెడ్ బాత్ చేసిన తర్వాత ఈవినింగ్ ఏం చేస్తారంటే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేయండి. మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో, కోకోనట్, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, ఏదైనా అది క్లో ఆయిల్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు, రోస్మెరీ ఆయిల్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు. మీకు నచ్చిన హెయిర్ ఆయిల్ అనేది మీరు డైలీ యూజ్ చేసే హెయిర్ ఆయిల్ అనేది మీరు అప్లై చేసేసి నైట్ అంతా ఉంచేసి నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కానీ చేస్తే మీకు హెయిర్ అనేది బాగా మంచిగా స్మూత్గా అండ్ గ్రే హెయిర్ అనేది కవర్ అయిపోయి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు 2 మంత్స్లోనే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో 15 డేస్కి ఒకసారి అప్లై చేసుకోండి, ఆర్ 10 డేస్కి ఒకసారి అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా మీరు యూస్ చేసిన పని అయితే మొత్తం హెయిర్ ప్రాబ్లమ్స్ మొత్తం పోతుంది, డాండ్రఫ్తో సహా. మీకు ఒకవేళ కావాలనుకుంటే దీంట్లో ఎగ్ కానీ ఆరెల్స్ ఈ మెంతులు అంటారు కదా, మెంతులు కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ మెంతులు కొంతమందికి పడవు, వాళ్ళకి డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెంతులు యూస్ చేయకపోవడం అనేది మంచిది. ఫ్లాక్ సీడ్స్ యూస్ చేసుకోవచ్చు పౌడర్ ఉంటే, బట్ అవన్నీ అవసరం లేదు. ఇలా న్యాచురల్గా నేను చెప్పినట్టు మీరు మిక్స్ చేసుకుంటే బాగా రిజల్ట్ అనేది బాగా ఉంటుందన్నమాట. ఇట్లా మొత్తం పార్టీషన్స్గా తీసుకొని అప్లై చేసేసి మొత్తం క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మొత్తం అప్లై చేసేసి ఎక్కడైతే వైట్ హెయిర్ ఉంటుందో అక్కడంతా అప్లై చేయాలండి. నాకైతే ఫ్రంట్ లైట్గా ఉంటుందన్నమాట. సో నేను అందుకని ఫ్రంట్ బాగా అప్లై చేసుకున్నాను. చూసారు కదా, మొత్తం నీట్గా నాకు నేనే అప్లై చేసుకున్నాను. సో ఇది అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్ అండ్ మీ డైరీస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండ్ బాయ్.